హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గనక ట్రేడ్ చేస్తున్నారు అనంటే దానికి సంబంధించిన ఒక చాలా ఇంపార్టెంట్ ట్రిక్ ని నేను ఈ వీడియో ద్వారా నేర్పించబోతున్నాను. యూజువల్ గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసే ట్రేడర్స్ చాలా మంది ప్రైస్ యాక్షన్ మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు, కానీ అది సరిపోదు. మరి ప్రైస్ యాక్షన్ కాకుండా ఇంకా మనం ఏమి యాడ్ చేసుకోవాలి మన స్ట్రాటజీస్ కి, కానీ లేకపోతే మనం ట్రేడింగ్ చేసే ముందు డెసిషన్ తీసుకోవడం కోసం మనం ఇంకొక పాయింట్ ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ని యాడ్ చేయడం ద్వారా మీ యొక్క స్ట్రాటజీస్ అవ్వచ్చు, లేకపోతే మీరు యొక్క ట్రేడింగ్ స్టైల్ అవ్వచ్చు, దానికి ఇంకా స్ట్రెంగ్త్ వస్తుంది. ప్రాఫిటబిలిటీ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఆల్రెడీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడర్స్ కి తెలిసే ఉండాలి. బట్ యాక్చువల్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ ని ప్రాపర్ గా ఎలా యూస్ చేసుకోవాలి అనేది తెలిసి ఉండకపోవచ్చు. అది మీకు అర్థం అవ్వడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో యూజువల్ గా మనం ఏదైనా ఒక ఆప్షన్ చార్ట్ చూసినప్పుడు దానికి సంబంధించి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇలా కనపడుతూ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? యూజువల్ గా మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు మనం ఒక ఆప్షన్ ని బై చేయొచ్చు లేదా సెల్ చేయొచ్చు. అయితే ఇప్పుడు సపోజ్ ఒక ఆప్షన్ 20 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అని అనుకోండి. 20 రూపీస్కి నేను ఒక ఆప్షన్ ని బై చేశాను అని అంటే మాక్సిమం నేను ఎంత నష్టపోతాను? 20 రూపాయలే నష్టపోవచ్చు. అంటే 25 గనక ఒకవేళ 0 అయిపోయింది అని అంటే నేను 20 రూపీస్ లూజ్ అవుతాను. సో బయ్యర్ కి రిస్క్ ఏంటంటే 20 రూపీసే. కానీ ఒకవేళ సెల్లర్ గనక ఒక ఆప్షన్ ని 20 రూపీస్కి గనక సెల్ చేశాడు అని అంటే అది మేబీ 100 రూపీస్కి వెళ్ళొచ్చు, 200 రూపీస్కి వెళ్ళొచ్చు, లేదా 1000 రూపీస్కి వెళ్ళొచ్చు. సో ఎప్పుడైనా ఆప్షన్ సెల్లర్స్కి అన్లిమిటెడ్ రిస్క్ ఉంటూ ఉంటుందన్నమాట. అండ్ ఈ అన్లిమిటెడ్ రిస్క్ ని చూసుకొనే మాక్సిమం రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా బయ్యర్స్ గా ఉండిపోతారు. సో జస్ట్ చిన్న రిస్క్ తీసుకుందాం అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ మాత్రం మాక్సిమం సెల్లర్స్ గా ఉంటారు. సో వీళ్ళ పని ఏంటి అంటే అన్లిమిటెడ్ రిస్క్ తీసుకోవడం. అయితే ఈ అన్లిమిటెడ్ రిస్క్ ఏదైతే ఉందో కేవలం మనకి థియరిటికల్ గానే అన్లిమిటెడ్ రిస్క్ గా ఉంటుంది, కానీ ఈ ట్రేడర్స్ కి ఆల్రెడీ ఈ స్టాక్ ప్రైస్ ని ఎలా పైకి కిందకి మూవ్ చేయాలి అని ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కి తెలుసు. కాబట్టి వాళ్ళకి ప్రాక్టికల్ గా ఎలాంటి లాస్ రాదనమాట. అండ్ మోర్ ఓవర్ టైం డికేని కూడా వీళ్ళు క్యాష్ చేసుకోగలుగుతారు. బయ్యర్స్ కి టైం డికే అనేది నెగిటివ్ అయితే సెల్లర్స్ కి టైం డికే అనేది పాజిటివ్. అందుకని మనం ప్రాఫిటబుల్ గా ఉండడానికి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ని ఫాలో అవ్వాలి. అయితే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ని మనం ఎలా ఫాలో అవ్వగలుగుతాం, మరి వాళ్ళు ఎక్కడ ట్రేడ్ చేస్తున్నారు ఏంటి అంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందో అలాంటప్పుడు సెల్లర్స్ పెరుగుతున్నట్టు. సో ఎప్పుడైతే కాంట్రాక్ట్ లో సెల్లర్స్ పెరుగుతున్నారు అంటే జనరల్ గా మనం యాజ్ ఎ రిటైల్ బయ్యర్ ఏం ఆలోచిస్తాం? స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని అనుకుంటే కాల్ బై చేయాలి, లేదా స్టాక్ ప్రైస్ పడిపోతుంది అన్నప్పుడు పుట్ బై చేయాలి అని అనుకుంటాము. కానీ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ని ఫాలో అయ్యేటప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఒకవేళ కాల్ ఓఐ గనక పెరుగుతుంది అంటే స్టాక్ ప్రైస్ పడుతుంది అని, లేదా పుట్ ఓఐ గనక పెరుగుతుంది అని అంటే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. దీనికి మనకి రకరకాల కండిషన్స్ ఉంటూ ఉంటాయి. ఒకవేళ నాకు స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉందంటే అలాంటప్పుడు మనం స్ట్రాంగ్ బుల్లిష్ కండిషన్ లో ఉన్నట్టు అనమాట. అలాగే మనకి డిఫరెంట్ కండిషన్స్ ఉంటూ ఉంటాయి. ఒకవేళ స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక పడిపోతుంటే అలాంటప్పుడు మోడరేట్ బెరిష్ లో ఉన్నట్టు. సో ఇలాంటి కండిషన్స్ ని మనం యూజ్ చేసుకుంటూ కూడా ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇందులో ఒక సింపుల్ కండిషన్, మార్కెట్ ఇప్పుడు ప్రెసెంట్ బుల్లిష్ సిచ్యువేషన్ లో ఉంది కాబట్టి అలాంటప్పుడు మనం స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అంటే అక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ అని మనం ట్రేడ్ చేయొచ్చు అని అనుకుందాం. దీనికి సంబంధించి మనం ఒక మంత్ లో ఎంత ప్రాఫిట్ సంపాదించవచ్చు అని కనుక మనం చూసుకుంటే యూజువల్ గా మనం ఏదైనా స్టాక్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే హై వాలటైల్ స్టాక్స్ లోనే చేయాలన్నమాట. ఈ హై వాలటైల్ స్టాక్స్ లో మనం ఏదైనా స్టాక్ ప్రైస్ యాక్షన్ ప్రకారం బుల్లిష్ సిచ్యువేషన్ రాసుకోవాలి. సో సింపుల్ గా నేను ఒకవేళ ఆర్ఎస్ఐ అనేది గ్రేటర్ దాన్ ఆర్ఎస్ఐ మూవింగ్ యావరేజ్ అనే సిచ్యువేషన్ తీసుకుంటున్నాను. ఒకవేళ ఆర్ఎస్ఐ అనేది జస్ట్ యావరేజ్ ఆఫ్ ఆర్ఎస్ఐ కంటే కూడా పైన ట్రేడ్ అవుతుంది అని అంటే బుల్లిష్ సిచ్యువేషన్ లో ఉన్నట్టు. సో ఇలాంటి కండిషన్ అప్పుడు స్టాక్ ప్రైస్ అనేది బుల్లిష్ లో ఉంటుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉండాలి అంటున్నాను. ఒకవేళ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ని గనక ఇలా కైట్ లో గనక ప్లాట్ చేస్తే కింద ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఇలా కనబడుతూ ఉంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి అంటున్నాను. సో ఎక్కడి నుంచి పెరగాలి? మేబీ బాగా పడిపోయిన తర్వాత పెరగాల, లేకపోతే ఒక యావరేజ్ నెంబర్ నుంచి పెరగాల అని అంటే ఆబ్వియస్ గా యావరేజ్ నెంబర్ నుంచి గనక పెరుగుతుంది అని అంటే అలాంటప్పుడే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ గనక మూవింగ్ యావరేజ్ మనం డ్రా చేసి ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ మూవింగ్ యావరేజ్ పైన గనక ఓపెన్ ఇంట్రెస్ట్ ట్రేడ్ అవుతుంటే అలాంటప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు. లేదు ఒకవేళ జనరల్ గా మూవింగ్ యావరేజ్ కిందే ఉండి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నా కూడా ఒక రకంగా పెరుగుతున్నట్టు కాదు. హై ఓపెన్ ఇంట్రెస్ట్ రావాలంటే ఈ మూవింగ్ యావరేజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే పైకి రావాలి.
అలాంటప్పుడే ఓపెన్ ఇంట్రెస్ట్‌లో కూడా మనం అది బుల్లిష్ కండిషన్‌లో ఉంది అని చెప్పి తీసుకోగలం. సో ఈ 2 కండిషన్స్‌ని నేను క్లబ్ చేస్తూ యాక్చువల్‌గా ఆర్ఎస్ఐ అనేది లాగింగ్ ఇండికేటర్. స్టిల్ ఆ లాగింగ్ ఇండికేటర్‌ని యూజ్ చేస్తూ కూడా మనం ప్రాఫిటబుల్‌గా ఉండొచ్చు. ఎందుకంటే మనం ఓపెన్ ఇంట్రెస్ట్‌ని యాడ్ చేసాం కాబట్టి. సో నేను ఇక్కడ ఏం కండిషన్ తీసుకుంటున్నానంటే ఆర్ఎస్ఐ అనేది గ్రేటర్ దెన్ ఆర్ఎస్ఐ మూవింగ్ యావరేజ్ ఉండాలి అని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది గ్రేటర్ దెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మూవింగ్ యావరేజ్ ఉండాలి అని అనుకుంటున్నాను. ఈ 2 సింపుల్ కండిషన్స్‌ని యూజ్ చేసి నేను ఒకవేళ హై వాలటైల్ స్టాక్స్‌లో గనక ట్రేడ్ చేసుంటే అలాంటప్పుడు నాకు ఒక మంత్‌లో ఎంత ప్రాఫిట్ వచ్చేది అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. నేను చెప్పిన స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయడం కోసం నేను స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేశాను. దీంట్లో క్రియేట్ స్ట్రాటజీలోకి వెళ్తున్నాను. సో ఇక్కడ క్రియేట్ స్ట్రాటజీలో నేను ఒక 5 స్టాక్స్ ఏదైనా మన హై వాలటైల్ స్టాక్స్ తీసుకోవాలి. సో మోస్ట్ రోజుకి ఒక 3%, 4% మూవ్ అయ్యే స్టాక్స్ ఏంటి? బజాజ్ ఫినాన్స్ ఒకటి మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే బజాజ్ ఫిన్సర్వ్ మూవ్ అవుతూ ఉంటుంది. సో బజాజ్ ఫిన్సర్వ్ యొక్క ఆగస్ట్ ఫ్యూచర్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే బజాజ్ ఫినాన్స్ యొక్క ఆగస్ట్ ఫ్యూచర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇండస్ ఇండియా బ్యాంక్ కూడా ఒకే రోజున సడన్ గా 4%, 5% మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇండస్ ఇండియా బ్యాంక్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రోజుకి 2%, 3% మూవ్ అవుతుంది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 2-3% మూవ్ అవుతుంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫ్యూచర్ ఎస్బిఐఎన్ ఆగస్ట్ ఫ్యూచర్ అండ్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఆగస్ట్ ఫ్యూచర్. సో వీటిని నేను యాడ్ చేసుకున్నాను. అండ్ 5 మినిట్ టైం ఫ్రేమ్లో నేను టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో జనరల్గా మనం రోజుకి ఒకటే లాట్ చేద్దాము అని అనుకుందాం. సో ఇక్కడ మనం రాసే కండిషన్ నేను ఇందాకే చూపించాను. సో ఏం రాయాలి? ఫస్ట్ మనం ఆర్ఎస్ఐ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ఎస్ఐ అనేది హయ్యర్ దెన్ ఆర్ఎస్ఐ మూవింగ్ యావరేజ్ ఉండాలి. సో ఆ కండిషన్ నేను ఇక్కడ రాసుకుంటే ఆర్ఎస్ఐ హయ్యర్ దెన్ ఆర్ఎస్ఐ మూవింగ్ యావరేజ్. సో బై డిఫాల్ట్ ఏదైతే కండిషన్ ఉందో అదే వాడుకుంటున్నాను. అండ్ అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం యూజ్ చేయడం ఈ వీడియోలో నేర్చుకోవాల్సిన థింగ్. సో నేను ఇక్కడ ఒక సింపుల్ స్ట్రాటజీని చెప్తున్నానంటే ఇదే ఫాలో అవ్వాలి అని కాదు. ఓపెన్ ఇంట్రెస్ట్ హయ్యర్ దెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మూవింగ్ యావరేజ్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా బై డిఫాల్ట్ ఉన్న కండిషన్ నేను వాడుకుంటున్నాను. సింపుల్గా స్టాప్ లాస్ ఒక 2% అండ్ టార్గెట్ ఒక 4% నేను పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే జనరల్గా మనం ఈ స్టాక్స్లో ఒకవేళ ఈ సిగ్నల్ అనేది 9:15కి వచ్చింది అనుకోండి, యూజువల్గా 9:15కి మనం జీరోదా అకౌంట్లో కానివ్వండి వేరే ఏ అకౌంట్లో ట్రేడింగ్ చేద్దాం అన్నా కూడా ఎగ్జాక్ట్ 9:50కి మన ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ కావు. ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉన్న వాలటిలిటీ వల్ల మనం అనుకున్న ప్రైస్ దగ్గర అవ్వకపోవడమో లేకపోతే మనం ఒక ఆర్డర్ పెడితే కొన్నిసార్లు క్యాన్సిల్ అవ్వడమో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. కాబట్టి 9:15కి కాకుండా మనం 9:20కి ఎంటర్ అవ్వాలి అని అనుకుందాం. అండ్ లాస్ట్ 1 మంత్ సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను టైం సెలెక్ట్ చేస్తాను 9:20. సో 9:20కి నేను ఎంటర్ అవ్వాలి అండ్ అలాగే 3:15కి ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ డేట్ మార్చుకుంటున్నాను. లాస్ట్ 1 మంత్ టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను కదా. సో 1 మంత్లో ఎంత ప్రాఫిట్ వస్తుందో మనకు తెలియడం కోసం సపోజ్ లాస్ట్ మంత్ 6th నుంచి నేను ఇప్పటిదాకా టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో అందుకని ఆ డేట్ నుంచి ఇవాల్టి వరకు చూసుకొని రోజుకి ఎన్నిసార్లు ట్రేడ్ చేయాలి? మాక్సిమం 2 టైమ్స్. ఒక స్టాక్లో 2 టైమ్స్ కంటే ఎక్కువ ట్రేడ్ చేయొద్దు అని అనుకొని నేను ప్లేస్ చేస్తున్నాను. తర్వాత దీనికి ఓఐ మూవింగ్ యావరేజ్ అనే స్ట్రాటజీ నేమ్ ఇచ్చేసి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు దీనికి సంబంధించిన రిజల్ట్స్ నాకు వచ్చాయి. మనం లాస్ట్ 1 మంత్ కనుక ఈ స్టాక్స్ లో ట్రేడ్ చేస్తుంటే ఓన్లీ బజాజ్ ఫిన్సర్వ్ ట్రేడ్ చేసినా సరే 1 lakh రూపీస్ వచ్చేది. అయితే యాక్చువల్గా ఇక్కడ బ్రోకరేజ్ కూడా 7 టైమ్స్ మనం ట్రేడ్ చేసాము. సో 7 టైమ్స్ ట్రేడ్ చేస్తే బ్రోకరేజ్ కట్ అవుతుంది కదా, అది కట్ చేస్తే ఆల్మోస్ట్ 4,000 రూపీస్ బ్రోకరేజ్కే పోయాయి 7 ట్రేడ్స్ మీద. అండ్ అలాగే ఒక్కొక్క స్టాక్కి నేను చూస్తున్నాను బ్రోకరేజ్ తీసేసి మనం ఎంత ప్రాఫిట్లోనో ఎంత లాస్లో ఉంటామనేది తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ ఉండి మనకు వచ్చే డబ్బులు దాంట్లో బ్రోకరేజ్కే కొన్నిసార్లు పోవచ్చు. సో బ్రోకరేజ్ యాడ్ చేస్తే ఇక్కడ 28,000 బజాజ్ ఫినాన్స్లో వస్తుంది. ఒకవేళ మన బ్యాడ్ లక్ వల్ల ఇండస్ ఇండియా లాంటి స్టాక్ని మనం ట్రేడ్ చేసినా సరే మన మాక్సిమం లాస్ 1 మంత్లో 8,800గా ఉంటుంది. నెక్స్ట్ అదే ఎస్బీఐని కనుక మనం ట్రేడ్ చేస్తుంటే 24,000 ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ని ట్రేడ్ చేసినప్పుడు 70,000 ప్రాఫిట్ వస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ చాలా తక్కువ ఉన్నాయి చూడండి. ఒక మంత్ మొత్తం మీద మనకి 25 సిగ్నల్స్ వచ్చాయంతే. అందులో 13 విన్స్ 12 లాసెస్ ఉన్నాయి. బట్ మనం విన్ అయిన చోట 4% ప్రాఫిట్ తీసుకున్నాం, లూజ్ అయిన చోట 2% లాస్ తీసుకున్నాం. కాబట్టి రిస్క్ రివార్డ్ కూడా మేనేజ్ అవుతూ ఈ ట్రేడ్స్ అన్ని చేసినప్పుడు మనకి 2,23,000 వస్తుంది. అయితే మనం 2 టైమ్స్ చేయాలనే ఉంది, మేబీ కొన్నిసార్లు 1 టైమే చేయొచ్చు. అందుకని నేను జస్ట్ ఒక రోజులో ఒక్కసారే ఈ స్టాక్ ని ట్రేడ్ చేయాలి అని కనుక నేను కండిషన్ రాసుకుంటే ఏమయ్యేదో చూద్దాం. సో ఇప్పుడు మనకి 2,23,000 ఎర్న్ చేస్తున్నాం 2 టైమ్స్ ట్రేడ్ చేస్తుంటే.
25 టైమ్స్ ట్రేడ్ చేసాం. బట్ ఎడిట్లోకి వెళ్ళి నేను రోజుకి ఒక్కసారి ట్రేడ్ చేయాలని అనుకుంటున్నాను. సో షో అడ్వాన్స్డ్కి వెళ్ళి డైలీ ట్రేడ్స్ ఒకటే చేయాలనుకుంటున్నాను. సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేశాను. సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తే 2,57,000 వచ్చింది. సర్ప్రైజింగ్గా 30,000 ప్రాఫిట్ పెరిగింది. ఎందుకు? ఇండస్ ఇండియాలో రోజుకు 2 సార్లు ట్రేడ్ చేస్తే లాస్ వస్తుంది, ఒకటేసారి ట్రేడ్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. సో మిగిలిన ట్రేడ్స్ అన్ని కూడా యాక్చువల్గా ఇందాక బజాజ్ ఫిన్సర్వ్లో 1,00,000 కంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది 2 టైమ్స్ చేస్తే. బట్ ఇక్కడ 96,000 వచ్చింది. రోజుకి 2 టైమ్స్ ట్రేడ్ చేస్తే మొత్తం 25 సిగ్నల్స్ వచ్చాయి కదా. బట్ ఇప్పుడు ఓన్లీ 18 సిగ్నల్సే వచ్చాయి. 18 సిగ్నల్స్లోనే 2,57,000 ప్రాఫిట్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఇలాగా మనకి హై వాలటైల్ స్టాక్స్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ ని యూజ్ చేసుకుంటే మన ప్రైస్ యాక్షన్ కి ఇంకా కరెక్ట్ గా మనకు వర్కౌట్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ వీడియో చూసాం కాబట్టి సింపుల్ గా ఇదే స్ట్రాటజీని మళ్ళీ అప్లై చేసేద్దాం, మళ్ళీ రిపీటెడ్ గా చేద్దాము అని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా లాస్ట్ 1 మంత్ లో ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి మార్కెట్ అనేది బుల్ ట్రెండ్ లో ఉంది. నేను రాసిన కండిషన్ బుల్ కండిషన్ కాబట్టి మనకి వర్కౌట్ అవుతూ ఉంది. బట్ మనం మార్కెట్ హెవీ బుల్లిష్ లో ఉండబోతుందా, లేకపోతే సైడ్ వైజ్ ఉండబోతుందా, బెరిష్ లో ఉండబోతుందా అన్నదాన్ని బట్టి మనం కండిషన్ రాసుకొని ట్రేడ్ చేసుకోవాలి. ఒకవేళ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ లో మనకి సైడ్ వైజ్ ఉండేటప్పుడు ఎలాంటి స్టాక్స్ ని ఎలాంటి స్ట్రాటజీని అప్లై చేయాలో అలాంటి స్ట్రాటజీస్ అప్లై చేసుకుంటే మనం కన్సిస్టెంట్ ప్రాఫిటబుల్ గా ఉంటాం. సో ఏ స్ట్రాటజీ కూడా బుల్ మార్కెట్, బియర్ మార్కెట్ అండ్ సైడ్ వైజ్ మార్కెట్ మూడిట్లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయదు. బుల్ మార్కెట్ ఉన్న టైంలో బుల్లిష్ స్ట్రాటజీస్ వేయాలి, సైడ్ వైజ్ ఉండే టైంలో సైడ్ వైజ్ స్ట్రాటజీస్ వేయాలి, బెరిష్ లో బెరిష్ చేయాలి. సో ఎప్పుడైతే 15,900 మార్క్ నిఫ్టీ దాటిందో ఆబ్వియస్ గా మనకు బుల్లిష్ ఉంటుంది అని తెలుసు. సో అక్కడ నుంచి మనం బుల్లిష్ స్ట్రాటజీస్ ప్లే చేసుకోవాలి. బట్ ఇక్కడ నిఫ్టీ 16,300 దాకా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పెద్దగా పెరగదు, పెద్దగా పడదు, సైడ్ వైజ్ ఉంటుంది కొన్ని డేస్. సో కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి సైడ్ వైజ్ స్ట్రాటజీస్ వేసుకోవాలి. బట్ ఒకవేళ సడన్ గా ర్యాండమ్ 16,500 600 దాకా వెళ్ళిపోతే అక్కడ ఎక్కువ సస్టైన్ అవ్వదు. మళ్ళీ ఒకసారి 16,000 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి వస్తుంది కాబట్టి బెరీ స్ట్రాటజీస్ వేయాలి. ఇలా కొంచెం మార్కెట్ ని ఇంకా ప్రాపర్ గా అర్థం చేసుకుంటూ మనం F&O చేసేటప్పుడు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ని కూడా యాడ్ చేయగలిగితే మన స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ప్రైస్ యాక్షన్ తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ ని కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మనం చేసుకున్న స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్టా కాదా, పాస్ట్ లో వర్కౌట్ అయ్యాయా లేదా అని అర్థం అవడం కోసం ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకుంటే మంచిది. హోప్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మీ ట్రేడింగ్ స్ట్రాటజీకి ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ని యాడ్ చేసుకొని చూడండి. జస్ట్ పేపర్ ట్రేడ్ చేయడం ద్వారా దాని యొక్క సక్సెస్ రేట్ పెరుగుతుందా లేదా అనేది మీకే క్లియర్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.